ఈరోజు మనతో ఉన్నారు రాహుల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే. చావా మూవీ తెలుగులో అయితే వచ్చేసింది. మనం చూసాం. అందరూ హిందీలో పాపం కష్టపడి చూశారు. కానీ ఇప్పుడు తెలుగులో కూడా వచ్చేసింది. అందరూ డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తాదేమో అని చాలామంది ఆశపడ్డారు. కానీ అది వినిపించలేదు. కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చావా రిలీజ్ అయ్యి ఆల్రెడీ 1 మంత్ కూడా కాలేదు బేసికల్ గా. ఎందుకంటే సినిమా హిందీలో ఆడుతున్నాగానే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అది మరాఠీ అని ఉండదు, మరాఠా లాంగ్వేజ్ లేకుండానే హిందీలోనే తీశారు సినిమా అంతా కూడా. అంటే జనరల్గా బేసిక్ హిందీ ఉన్న వాళ్ళు కూడా ఆ సినిమా చూస్తారు, అర్థమవుతుంది. కానీ అంత ప్రతిష్టాత్మకమైన సినిమాని ఎందుకు ముందుగానే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయలేదు అంటే ఆ సినిమా వాళ్ళు అనుకున్నది హిందీ, మరాఠా లాంగ్వేజ్లో ప్రతి ఒక్కరూ ఆ లాంగ్వేజ్లోని చూడాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ సినిమాలు ఉన్నాయి. తమిళ్ నేటివిటీకి సంబంధించినట్టు మన తెలుగులో డైలాగ్స్ రాసినప్పుడు ఆ అర్థాలు మారిపోతాయి. అది ఎక్కదు జనాలకి, ఫస్ట్లో ఎక్కదు. ఇప్పుడు కావాలంటే సింగము, సింగం 2 ఇవన్నీ చూసుకుంటే సూపర్ డూపర్ హిట్లే మన తెలుగులో కూడా. కానీ ఆ తమిళ్ వర్షన్ డైలాగ్స్కి తెలుగు వర్షన్ డైలాగ్స్కి ఎక్కడో ఒక దగ్గర ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఆ లైన్ ఆఫ్ డిఫరెన్స్. సాంగ్స్లో కూడా ఇంకా చెప్పాలనుకుంటే చాలా సినిమాల్లో మనం తమిళ సినిమాల్లో సాంగ్స్ తెలుగులో వింటున్నప్పుడు, కన్నడ సినిమా సాంగ్స్ తెలుగులో వింటున్నప్పుడు ఆ లిరిక్కి తగ్గట్టుగా లిరిక్స్ రాసేంత టైం కూడా ఉండదు. ఇప్పుడు కాంతారా సినిమా కన్నడలో తీసుకున్నప్పుడు కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఎందుకంటే అది వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు తీసిన సినిమాని. అది హిట్ అయ్యాక తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో దాన్ని అనువదించి తీసుకున్నారు. గీతా ఆర్ట్స్కి నచ్చి అల్లు అరవింద్ గారు నేను దాన్ని తెలుగులో డబ్బింగ్ చెప్పించుకుంటానని చెప్పి తెలుగులో అంత డబ్బింగ్ చెప్పించుకొని అప్పటికప్పుడు తెలుగు లిరిక్స్ అన్ని రాసి దానికి యాడ్ చేసి అన్ని తీసుకొచ్చి పెట్టారు. అలాగే చావా హిందీలో తీసినప్పుడు హిందీలో ఉండే డైలాగ్స్ తెలుగులో కొంచెం ఉచ్చారణ కాదు, ఆ మీనింగ్ అనేది మారిపోతుంది. ఓకే. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే పాటలు వినసొంపుగా ఉండాలి. ఇప్పుడు హిందీలో విన్న పాటలు తెలుగులో డబ్ చేసి వింటే ఎలా ఉంటుంది? కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. వేరే సినిమాల్లో చూస్తా ఉంటాం కదా వేరే. సో దాన్ని అన్ని జాగ్రత్తలు పెట్టుకొని అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ పెయిన్ మీద బన్నీవాస్ గారు ప్రొడ్యూసర్గా దాన్ని కొనుక్కొని ఆ చావా తెలుగు రైట్స్ని కొనుక్కొని తను తెలుగులో అనువదించి తెలుగు ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈరోజు రిలీజ్ చేసి ప్రెస్ మీట్లో చెప్పడం కూడా ఆయన అదే చెప్పాడు. వేరే హీరోలు వచ్చి ఈయనకి వాయిస్ ఓవర్ ఇచ్చే కన్నా కూడా అంత నిడివి లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు షూట్స్ అన్ని మానుకొని వచ్చి దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక 5 days అన్నా కేటాయించాలి సినిమా మొత్తానికి తను డబ్బింగ్ చెప్పాలంటే. ఎందుకంటే సినిమా మొత్తం విక్కీ కౌశల్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది కదా. సో అలాంటిది ఎన్టీఆర్ గారు వచ్చి చెప్పారా, చెప్పలేదా అన్న ప్రశ్నలు చాలామందికి అడుగుతూనే ఉన్నారనమాట. వాళ్ళకి సంబంధించి ఆ ట్రైలర్లో ఏదైతే వాళ్ళు జనాలకి చూపించాలనుకున్నా, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ హిందీలో చూసేశారు చావాని. కొంతమంది ప్రేక్షకులు ఇప్పుడు ఊర్లలో ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి హిందీలో చావా చూడరు. అవును. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ కథని మన తెలుగు వాళ్ళకు కూడా చెప్పాలి, మన తెలుగు వాళ్ళకు కూడా తెలియాలి. అసలు శంభాజీ మహారాజ్ అంటే ఏంటి, ఆ హిస్టరీ ఏంటి, ఆయన ఎందుకు ఆ స్వరాజ్యం కోసం ప్రాణత్యాగం చేశాడు, వాళ్ళు కళ్ళల్లో నుంచి అలా చువ్వలు గుచ్చుతుంటే, నాలిక కట్ చేస్తుంటే, ఒళ్ళంతా ఉప్పంతా రాస్తుంటే జనాలు ఎందుకంత కనెక్ట్ అయిపోయారు ఆ సినిమాకి, ఆ రాజు ఎవరు ఏంటి అనేది తెలుగు ప్రేక్షకులు తెలియాలని చెప్పి తెలుగులోకి అనువదించడం జరిగింది. కానీ ఇందులో ఎవరైనా ప్రముఖ హీరో చేత డబ్బింగ్ చెప్పించారా లేదా అనేది మాత్రం మన ట్రైలర్లో అంతేం చూపించలేదు. ట్రైలర్లో ఓన్లీ పరమేశ్వర, ఓం నమ శివాయ, జై భవానీ ఇవే ఎక్కువ చూపించి, మామూలుగా హిందీ ట్రైలర్ కట్ ఎలా ఉందో తెలుగు ట్రైలర్ కట్ కూడా అలాగే ఉంది, పెద్ద తేడా ఏం లేదు హిందీ ట్రైలర్. బికాజ్ అదే ట్రైలర్ని వాళ్ళు తెలుగులో అనువదించారు కాబట్టి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్లోనే తెలుగులో రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఆల్రెడీ చూసేశారు, 80% ఆఫ్ పీపుల్ వాచ్ ద మూవీ. ఓకే, ఇంకొక 15 days 20 days పోతే అది 30 days 45 days కంప్లీట్ అయిపోతుంది. అంటే కాంతారా లాగా మళ్ళీ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ వాళ్ళకి, మన అల్లు అరవింద్ వాళ్ళకి గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద హిట్ అవుతుందేమో. ఎందుకంటే కాంతారాన్ని తీసుకొచ్చి బాగా సంపాదించుకున్నారు ప్రాఫిట్ పరంగా. హీ గాట్ వెరీ గుడ్ అమౌంట్ ఇన్ ద ప్రాఫిట్ ఆ సినిమాని కొనుక్కొని, రైట్స్ కొనుక్కొని. అదే ప్లానింగ్ ప్రకారం మళ్ళీ అల్లు అరవింద్ గారు చావా మూవీని కొనుక్కొని ప్లాన్ చేసి రిలీజ్ చేసుకున్నారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఏది ఏమైనా కూడా చావా ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయిపోయింది కాబట్టి, హిందీలో రిలీజ్ అయిపోయింది కాబట్టి తెలుగులో ప్రేక్షకులు కూడా మళ్ళీ ఇంకోసారి పట్టం కడతారా లేదా, అల్లు అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి
కొనుక్కున్న అమౌంట్ రిలీజ్ చేయాలంటే మళ్ళీ సాటిలైట్స్ అన్ని కొనాలి, ప్రతి ఒక్క ఛానల్కి అవును. మళ్ళీ ఇవ్వాలి. అవును. ఆల్రెడీ చావా హిందీలో ఆడుతోంది, ఉమ్, ఆడుతున్న దాన్ని మళ్ళీ తెలుగులో తీసుకొచ్చి తెలుగు దానికి సపరేట్గా ఛానల్స్ ఇవ్వాలి, ఇన్ని చేయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సరిగ్గా అడుగు వేశారా లేదా అంటే వేశారనే అందం. ఎందుకంటే ఒక్కసారి సినిమా చూసినోడు తెలుగులో కూడా వెళ్ళి చూస్తాడు, ఆ లాంగ్వేజ్ అర్థం అవును. కావడం కోసం ఖచ్చితంగా చూస్తాడు. అంటే సినిమా బాగుంది అని చెప్పి హిందీ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కొందరు ఖచ్చితంగా కొంచెం చూస్తాడు. ఇష్టంగా చూస్తారు, కానీ తెలుగులో చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది అదే కదా. అదే సో దాన్ని ఎట్లా వీళ్ళు మేనేజ్ చేశారా అనేది మనం సినిమా మొత్తం చూస్తే తెలుస్తుంది. కానీ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది బాగుండేది. కదా. అంతే. అంటే ఎన్టీఆర్ వాయిస్ చాలా బేస్ వాయిస్, అలాంటి వాటికి ఇంకా బాగుంటుంది. కానీ ఆయన డేట్స్ అనేవి కూడా కుదరాలి కదా, ఉమ్, అది కూడా ఉంటుంది మ్యాటర్. చూద్దాం ఇంకా ఎప్పుడైనా ఎన్టీఆర్ మళ్ళీ ఏదైనా వాయిస్ ఓవర్ ఇస్తాడా, లేకపోతే ఆయన సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేస్తాడనేది చూద్దాం. ఉమ్. మరి చూడాలి మళ్ళీ మన ప్రజలు చావా తెలుగులో ఆదరిస్తారా లేదా అనేది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.